మిత్రులారా అందరికీ నమస్కారం. మీకోసం మరో ముఖ్యమైన వార్తతో వచ్చాను ఈరోజు. బంగ్లాదేశ్లో హిందూ నాయకుడు దారుణ హత్య హిందూ సమాజంలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే బంగ్లాదేశ్లో మైనార్టీ హిందూ సమాజాన్ని షాక్ గురిచేసే సంఘటన వెలుగు చూసింది. దీనాజ్పూర్ జిల్లా నరాభారీ గ్రామంలో హిందూ నాయకుడైన బబేజ్ చంద్రరాయ్ గారిని అపహరించి విచక్షణ లేని హింసకు గురి చేసిన సంఘటన కలకలం రేపుతుంది. బబేష్ చంద్రరాయ్ గారి వయసు 58 సంవత్సరాలు ఉంటుంది. ఆయన బంగ్లాదేశ్ పూజా ఉత్సవ పరిషత్ బిలాల్ శాఖకు ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తూ హిందూ సమాజానికి ఒక మార్గదర్శకుడిగా నిలిచిన వ్యక్తి. అయితే ఏప్రిల్ 17 తారీఖు సాయంత్రం 4:30 అనుమానాస్పదంగా ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ వచ్చిన కొద్దిసేపటికి 4 గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిళ్లపై వచ్చి అతన్ని అపహరించి తీసుకెళ్లారు. దీనాజ్పూర్ నుండి నరాబారి గ్రామానికి అతన్ని తీసుకెళ్ళి అక్కడ అతన్ని విచక్షణ రహితంగా కొట్టారు. తిరిగి ఆపస్మరక స్థితిలో ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళినా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయారు. మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులపై, హిందువుల ఆస్తులపై, హిందువుల ఇళ్లపై, హిందువుల కుటుంబ సభ్యులపై విచక్షణ లేకుండా దాడులు చేస్తున్నారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్తో సహా అంతర్జాతీయ సమాజం దీన్ని ఖండిస్తుంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇంతవరకు ఎన్నోసార్లు బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ ప్రకారం బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న వరుస దాడులకు ఇది మరో ఉదాహరణగా నిలుస్తుంది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని మైనారిటీల సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్తత నెలకొంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా ఈ సంఘటనపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలపై మౌనంగా ఉండకూడదు. అంతర్జాతీయ సమాజం యొక్క మద్దతు కూడగట్టి మొహమ్మద్ యూనిస్పై, అతని ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఇలాంటి మళ్ళీ జరగకుండా చూడాలని కోరాలి. మొహమ్మద్ యూనిస్కు ఎన్ని హెచ్చరికలు పంపినా అతనిలో భయం రావట్లేదు. చివరి అస్త్రంగా అవసరమైతే బంగ్లాదేశ్పై సైనిక చర్య జరిపి హిందువులను పరిరక్షించాలని కోరుతున్నాను. మిత్రులారా, మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలపగలరు.